Sir, actually, why Pragya for this character? I thought I was doing a really bad job. సినిమాలో ఒక ఇంపార్టెంట్ స్పెషల్ అపిరెన్స్ క్యారెక్టర్ అలెగ్జాండర్ అని ఉంది. దానికి ఫస్ట్ స్క్రిప్ట్లో రాసుకున్నప్పుడు ఒక మిడిల్ ఏజ్డ్ నార్త్ ఇండియన్ కాప్ అని అనుకున్నాం. మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలామంది నార్త్ ఇండియన్ కాప్స్ పనిచేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి ఒక ఎస్పీ అని అనుకుని దానికి సంజయ్ దత్ అని అనుకున్నాం. ఆయన తెలుగు తీసుకొచ్చి ఆయన తెలుగు హిందీ మిక్స్ మాట్లాడినాం. టఫ్ ఆఫీసరు ఒక 15-20 minutes చెక్ మంట వచ్చి వెళ్ళిపోతాడు. తర్వాత లేటర్ సినిమా చేస్తూ ఉంటే 2 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సందీప్ చేసిన రామారావు క్యారెక్టరు, తనీష్ చేస్తున్న రాహుల్ క్యారెక్టర్. సందీప్ అనేవాడు ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కానిస్టేబుల్ కొడుకు కింద ఉండి ఇన్స్పెక్టర్ అవ్వాలనుకుని చాలా సిన్సియర్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా జెన్యూన్గా ఉండే ఒక క్యాండిడేట్. ఆపోజిట్లో రాహుల్ అనేవాడు ఒక పెద్ద ఇంట్లో పుట్టి ఎన్విరాన్మెంట్ వల్ల, ఫ్రెండ్ సర్కిల్ వల్ల, ఎంతూజియాజం వల్ల, తెలియనితనం వల్ల, ఒక అడ్వెంచరస్ స్ట్రీక్ వల్ల ఒక రాంగ్ పాత్లోకి వెళ్ళి స్పాయిల్డ్ అయిపోతున్నాం. సో ఈ 2 తోటి డీల్ చేస్తే సడన్గా ఒక యాంగిల్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఇతను ఈ స్పెషల్ అపిరెన్స్గా వస్తున్న పోలీస్ కాప్ని కూడా యంగ్స్టర్ని చేస్తే ముగ్గురిని 3 పెంపకాలు ఎలా తేడా వస్తాయి, ఎవరెవరు ఎలాగవుతాడు. వీడేమో చాలా జెన్యున్ కాప్, ఒకడేమో కాప్ అవుదాం అనుకుంటున్నాడు, ఒకడు కాప్ ఇంట్లో పుట్టి క్రైమ్లు చేస్తున్నాడు. అప్పుడు ఒక యంగ్స్టర్ని వేస్తే బాగుంటుంది, ఎవరు అని అనుకుని నాకు తను ఆల్మోస్ట్ ఒక 10 years తను చిన్నప్పటి నుంచి తెలుసు, బాగా క్లోజు, యూస్ టు ఆల్వేస్ మీట్ అండ్ అన్న. సో ఆ క్యారెక్టర్ అనుకున్నప్పుడు సందీప్ కిషన్ క్యారెక్టర్ బికాజ్ ఆఫ్ హిస్ లోయర్ మిడిల్ క్లాస్ పోలీసు అనగా కొంచెం లౌడ్గాను, కొంచెం ఓవర్ ఎక్స్ప్రెసివ్గాను, కొంచెం ఓవర్ ఎంతూజియాస్టిక్గాను ఇలాగా ఉండే క్యారెక్టర్కి ఆపోజిట్ ఆ కాప్ అనేవాడు బాగా మెచ్యూర్డ్ అయ్యి తన చేరాలనుకునే డిపార్ట్మెంట్ తాలూకు ఒక రిఫ్లెక్షన్ కింద జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ హార్డ్ హిట్టింగ్ కాప్, మెచ్యూర్డ్ బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటాడు. ఇందాక తను చెప్పినట్టు మర్డర్ ఎన్కౌంటర్ చేయటం, భోజనం చేయటం, కాఫీ తాగటం, గర్ల్ ఫ్రెండ్స్తో ఫ్లర్ట్ చేయటం అన్నీ ఒకేలాగా ఉంటాయి. సో దానికి ఆ క్యారెక్టర్ ఫేస్లో ఎప్పుడు స్మైల్ ఉండాలి, ఫేస్లో ఉండాలి, నోట్ మీద కాదు, లిప్స్ మీద కాకుండా ఫేస్లో స్మైల్ ఉండాలి. ఐస్లో నేను తప్పు చేయట్లేదు, మనిషిని చంపడం అంటే మామూలు మాటలు కాదు కదా, బట్ ఎన్కౌంటర్ చేసేవాడికి ఆ గిల్ట్ ఉండకూడదు, అంటే నెక్స్ట్ టైం షివర్ అవుతుంది అండ్ జడ్జిమెంట్ తీసుకోలేడు చేయాలి. ఆ స్థితిలో ఉన్నవాడు ఒక మెడిటేషన్ లాగా డ్యూటీని చేస్తున్నవాడు అన్నీ ఈక్వల్గా ఎంజాయ్ చేయగలిగాడు కాదు. ఆ ఫ్యాక్టర్ సాయిలో ఉంది ఫేస్లో, ఎప్పుడు ఒక చిన్న స్మైల్ ఉంటుంది, ప్లెజెంట్నెస్ ఉంటుంది, అంటే ఎప్పుడో ఆపుకున్న నవ్వు అలా ఉంటుంది. సో సాయి అయితే బాగుంటాడు, యంగ్స్టర్గా ఉంటాడు. ప్లస్ ఇప్పటివరకు పోలీస్ క్యారెక్టర్ చేసినట్లే కదా, అప్పుడు చేయలేదు. సో ఈ ఎక్స్ట్రా యాంగిల్ కోసమని ఒక ఫ్రెండ్ ద్వారా అసలు చేస్తాడు చేయడు గబుక్కుని అడగటం ఎందుకులే అని ఆ ఫ్రెండ్ అని అంటే ఇమ్మీడియట్గా వచ్చి యాక్సెప్ట్ చేసి ఎప్పటి నుంచో అడుగుతున్నాడు సినిమా చేద్దాం అని. సో ఎప్పుడైతే తను వచ్చి క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ ఏమొద్దు సార్, ముందు అసలు ఎప్పటి నుంచి కావాలి చెప్పండి, ఎన్ని రోజులు కావాలి, అది మొత్తానికి 4 రోజులని 20 days చేసాం, అది వేరే విషయం. సో వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తనను బట్టి తనకునే మెగా మేనల్డ్ ఇమేజ్ని కూడా దృష్టిలో పెట్టుకుని దానికి ఎంతవరకు కనెక్ట్ అవ్వరు, సినిమాకి ఎంతవరకు కనెక్ట్ డౌట్ వచ్చింది సార్, నిజంగానే అంటున్నారు ఎందుకల్లా నన్ను అలా ఏడిపిస్తూ ఉంటారు చూడు. ఇలా కేవీ గారు అలా ఆలోచిస్తారు చెప్పి ఎవరు నమ్మరండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజం, అవును. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.